అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ శారీస్ మళ్ళీ చూపిస్తాను. ఎప్పుడు మంచి మంచి శారీస్ చూపిస్తారు కదా, సో ఇవాళ కూడా దాంట్లో భాగంగా ఫస్ట్ ఇట్లాంటి శారీస్ చూద్దాం. ఈ శారీ ప్రైస్ విషయానికి వస్తే ఓన్లీ 1500. అది కాకుండా వాషబుల్ శారీ అనమాట. మీరు డ్రై వాష్ ఇచ్చేంత పనేం లేదు. మంచిగా కాంట్రాస్ట్ బార్డర్స్ టూ సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. మధ్యలో కలర్ వచ్చేసి ఇట్లా ఏమంటారు రామా గ్రీన్ కలర్కి, డార్క్ రామా గ్రీన్ కలర్కి మనకి పర్పుల్ కలర్ వచ్చింది. పళ్ళు కూడా ఇట్లా హైలైట్ అవుతుంది, పెద్దగా వచ్చింది, హైలైట్ అవుతుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సఫిషియంట్ హైట్ లెంత్ ఉంది. అండ్ వేరే శారీస్లో ఇంకా చీర ఓపెన్ చేయండి బికాస్ ఎట్లాగా అర్థమవుతుంది కదా. బ్లౌజ్ ఇదనమాట. ఓన్లీ 1500 విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు హైట్ ఇట్లా చూద్దాము. అండ్ నేను కట్టుకున్న దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ట్రాన్స్లేట్ లేదు. సో హైట్ బిందాస్ ఉంది. 5'8" వాళ్ళకు కూడా వస్తుంది. ఆరెంజ్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్. సో అదిరిపోయే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అన్నీ చూడండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెడ్కి బాటిల్ గ్రీన్, ఈ కలర్ ఆప్షన్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. లైట్ ప్యారెట్ గ్రీన్, డార్క్ పిస్తా గ్రీన్ లేకపోతే లైట్ ప్యారెట్ గ్రీన్ అనొచ్చు. దీనికి కూడా బ్రౌన్ కాంబినేషన్ ఇట్లా. నెక్స్ట్ బ్రౌన్, బాడీ కలర్ వచ్చేసి కంప్లీట్ డార్క్ బ్రౌన్ కలర్, దానికి వచ్చి గ్రీన్ ఉంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చింది. ఈ కలర్ లేకపోతే ఎట్లా, బాటిల్ గ్రీన్కి రెడ్, డార్క్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లావెండర్ బాడీ ఉంటుంది. అండ్ బాటిల్ గ్రీన్ వచ్చేసి మనకి బార్డర్స్ అండ్ బ్లౌజ్ కలర్. దీని తర్వాత కాంబినేషన్ నేను చూపించేది డార్క్ నేవీ బ్లూ, చెక్స్ ది బాడీ. తర్వాత పింక్ది వచ్చేసి బ్లౌజ్ కూడా 1 మీటర్ ప్రాపర్గా ఉంది. సో తక్కువ ఏం లేదు. శారీలో బ్లౌజ్ ఏం రాదు, ఇంకా కాంట్రాస్ట్ ఎట్లాగ వచ్చింది కాబట్టి అదే మనకి బ్లౌజ్. నెక్స్ట్ చూపించేది వచ్చేసి మెంతుల కలర్, దీనికి కూడా బ్రౌన్ వచ్చింది. ఇది ఇంగ్లీష్లో చెప్పే కంటే తెలుగులో చెప్తే స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి ఇది కాంబినేషన్. నెక్స్ట్ మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మార్బుల్ షిఫాన్లో మళ్ళీ ఇట్లా పాపప్ అయ్యి ఇట్లా బ్రైట్గా ఉన్న సిల్వర్ జరీ. ఇక్కడ పెయింటింగ్ వచ్చి ఆ దానిపైన కడ్దాన వర్క్. అక్కడక్కడ పూలు కూడా డిఫరెంట్ కలర్స్లో వచ్చింది. ఎడ్జ్కి వచ్చేసి పర్పుల్ పైపింగ్ వచ్చింది. శారీ కలర్ వచ్చేసి లావెండర్, ఎడ్జ్కి వచ్చింది పర్పుల్ పైపింగ్. ఇట్లా ఉన్నప్పుడు నేను ఒక్కసారి మీకు హైట్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదని తర్వాత 1 by 1 చూపిస్తాను. హైట్ ప్రాపర్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ ఉంటుంది. మనకి మార్బుల్ షిఫాన్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా సాఫ్ట్ క్రేప్ సిల్క్ రావడం వల్ల ట్రాన్స్పరెంట్ ఎట్లా ఉండదు. అండ్ హ్యాండ్స్కి కూడా ఇట్లా వచ్చిందన్నమాట. ఇక్కడ దానది. నెక్స్ట్ శారీస్ చూపించే ముందు నా ఒపీనియన్ ఒక చిన్న దాని మీద తొందరగా షేర్ చేసుకొని శారీస్ చూపిస్తాను, ఎక్కువసేపు తీసుకోను. ఈ మధ్యకాలంలో ఏదైనా ఇంపార్టెంట్ పండుగలు ఏది వచ్చినా కూడా ఇంట్లోనే పూజ చేసుకోవడము ప్రశాంతంగా అదే అలవాటు చేసుకున్నాను. అంటే నేను అన్లెస్ తిరుపతి, అరుణాచలం అట్లా వేరే ప్రదేశాలు తప్పించి లోకల్గా గుడులు వెళ్ళడం అయితే వెళ్ళట్లేదు. అయితే మొన్న రీసెంట్గా కీసరకి సరే టికెట్స్ ఉన్నాయి కదా, విఐపి అంటారు కదా పాసెస్ అని చెప్పేసి సరే వెళ్దామని ఆల్మోస్ట్ 1 వరకు ఆ టైం స్లాట్ ఇచ్చారనమాట. 12 o'clock ఇక్కడ మొదలుపెట్టి కీసరకి 1 o'clock వెళ్తే 1 o'clock నుంచి ఆల్మోస్ట్ 4 hours 4 గంటలు ఒక్కటే లైన్. అట్లా పక్కనున్న ఏ లైన్స్ కూడా ఒక ఇంచు కూడా కదలలేదు. ఇంచు కూడా కదలలేదు. ఇక్కడ వెనకలు ఉన్న వాళ్ళకి ఆ ముందట యాక్చువల్గా ఏమవుతుందో ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు. మధ్యలో పోలీస్ వ్యవస్థ లేదు. మొత్తం పోలీసు వాళ్ళు ఉంటే ఆ స్టార్టింగ్ పాయింట్ లేకపోతే ఎండ్ పాయింట్. ఆ తర్వాత ఇంకా తీరా మనము లోపలికి వెళ్తున్నాము అన్న దగ్గర ఎట్లా అంటే ఇంకా తొందర చేస్తుంటారు. ఇంకా తీరా గర్భగుడి వస్తుందంటే ఈ 4 గంటలు వెయిట్ చేయడం కాదు, అక్కడ మాత్రం ఇది అన్నిటికీ రీజన్ ఏంటంటే వివిఐపీలు లేకపోతే ఎమ్మెల్యేలు రావడము లేకపోతే పొలిటీషియన్స్ రావడము, అది వేరే లైన్ నుంచి అలో చేస్తారు కదా. ఆ అలో చేస్తూ వాళ్ళతోటి మళ్ళీ వచ్చిన 50-100 చుట్టాలు వాళ్ళ కోసం ఆపిండ్రు. కానీ మధ్యలో ఇట్లా భక్తులు వెయిట్ చేస్తున్నారు, ఉపవాసం ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం ఉంటే ఎంత నీరసంగా ఉంటారో అవన్నీ చూసుకోవాల్సింది వాళ్ళే కదా. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆ లైన్లో గట్టిగా పోలీసు వాళ్ళని అడిగింది నేను ఒకదాన్ని. ఇదేదో నేను ఘనకార్యం చేసినాను కాదు. ఎందుకు మనం అందరం గొర్రెల్లాగా ఎప్పుడు చూడు ఏదైనా ఒకటి అవుతే ఒక్కరిద్దరే రియాక్ట్ అవుతారు. అక్కడ కనీసం 20 మంది నాతో రియాక్ట్ అవుతే నెక్స్ట్ టైం అన్నా మనము ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కాదు. ఇక్కడ మనం ప్రాంప్ట్గా ఉండాలి. ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఇన్కన్వీనియన్స్ ఎవరికి ఉండకూడదు. రాను ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం బంద్ చేస్తారు అందరూ కూడా. ప్రవచనకర్తలు చెప్తున్నారు కదా, ఇట్లా ఏమంటారు స్టాంపేడ్ జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, ఇట్లాగే. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ తీస్తారు అట్ 1 point. చూసి వీళ్ళంతా ఇట్లా మొత్తం ఒక్కటేసారి వెళ్ళిపోవడం వల్ల అవుతుంది. దానికి కారణం వ్యవస్థ ప్రాపర్గా లేనప్పుడే కదా. సో పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఇట్లాంటివి ఏర్పాట్లు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా మనం ఓటేస్తాం కాబట్టి మన హక్కుతోటి ఖచ్చితంగా అడగాలి. నెక్స్ట్ టైం ప్లీజ్ ఎక్కడైనా గుళ్ళల్లో ఇలా అవుతాయి, ఏదైనా ప్లేస్లో అవుతాయి, మనకెందుకులని ఊరుకోకండి. ఒక నలుగురు మాట్లాడితే అది గట్టిగా ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడితే ఏమో మాట్లాడుతుందని పొద్దువకైతే దొరను కదా. నేను ఫ్రస్ట్రేషన్ తోటి అడిగాను,
ప్రతి ఒక్క పోలీస్ వాళ్ళని అడిగాను, ఇది కరెక్ట్గా మీరైతే చేయలేదని చెప్పి. నాకే అనిపించింది ఇంకోసారి ఇట్లా గుళ్ళకి వెళ్ళడం వద్దు, మెయిన్ పండగలప్పుడు మాత్రం వెళ్ళొద్దని మాత్రం డిసైడ్ అయ్యా. అది షేర్ చేసుకుంటున్నాను, దయచేసి అందరం రియాక్ట్ అవుతాం. నెక్స్ట్ చూడబోయే కాంబినేషన్ మనకి లైట్ క్రీమ్ కలర్, దీంట్లో మనకి ఈ ఎల్లోది అంటే మస్టర్డ్ ఎల్లో పూలు వచ్చినాయి, ఆ తర్వాత ఒకటి ఈ స్నఫ్ కలర్ వచ్చింది. దాంతోపాటు బ్లౌజ్ ఈ ఎడ్జ్కి వచ్చిన పింక్ కలర్, డార్క్ మెజంతా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి లైట్ రెక్సోనా గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. తర్వాత ఇట్లా పువ్వులు వచ్చినాయి అక్కడక్కడ, ఇంకొక పువ్వు వచ్చేసి దీంట్లో పింక్ బ్లౌజ్. ఇది కొంచెం క్లమ్జీగా చూపిస్తున్నట్టున్నాయి ఇవాళ, బట్ ఇది బ్లౌజ్. చిన్న కరెక్షన్, ఇందాక చూపించింది కొంచెం లైట్ బేబీ పింక్, ఆ కోవకు చెందితే ఇది లావెండర్కి పర్పుల్, ఇది కాంబినేషన్ చూపిస్తుందా. శారీ లైట్ మెహందీ గ్రీన్ కలర్, ఈ కాంబినేషన్కి ఒక ఫ్లవర్ వచ్చేసి ఈ కలర్ అండ్ ఇంకొక ఫ్లవర్ మనకి లావెండర్ వచ్చింది. బ్లౌజ్ పైన మనకి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ పైన లైట్ గ్రీన్ కలర్ పాపప్ అయ్యేది బ్లౌజ్కి వచ్చింది. ఈ కలర్ వచ్చేసి మనకు కొంచెం పీచిష్ పింక్ అని చెప్పొచ్చు. నేను ఏదైనా దాన్ని కొంచెం గట్టిగా స్ట్రెస్ చేస్తుంటా, డార్క్ పీచ్ అట్లా. సో దీంట్లో ఒకటి కనకాంబరం కలర్ ఫ్లవర్ వచ్చింది, ఆ తర్వాత గ్రీన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ పింక్ పైన అట్లా వచ్చింది. సో ఇవాళ సారీస్ కూడా మీకు నష్టపని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.